మొదటిసారి నేను కొండపైకి కార్లో వెళ్తున్నా. ఇంతకుముందు వెళ్ళినా మా ఫ్రెండ్ లేదా డ్రైవర్ నడిపేవారు. ఈసారి నేనొక్కడ్నే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళా. 7 కొండలు స్టార్టింగ్లో టోల్గేట్ చెక్ నుండి కొండపైన ముళ్లకుంట కార్ పార్కింగ్ వరకు ఫుల్ వీడియో కవర్ చేశాను. తిరుమల కొండపైకి వస్తున్న ప్రతి భక్తుడు కొన్ని నియమాలు తప్పక పాటించాలి. మద్యం, పొగాకు పూర్తిగా నిషేధం. నాన్ వెజ్ ఆహారం తీసుకురావడం అనుమతి లేదు. వాహనాన్ని నిర్ణీత వేగ పరిమితిలోనే నడపాలి. అడవి జంతువులకు ఆహారం వేయకూడదు. భక్తితో ప్రారంభమైన నా ప్రయాణం తిరుమల కొండల వైపు. ఈ ఘాట్ రోడ్డు ప్రతి మలుపు ఒక నమ్మకం. చల్లని గాలి, పచ్చని అడవులు. హారన్ల శబ్దం కన్నా మనసులో భక్తి శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. ఇక్కడ స్పీడ్ కన్నా శ్రద్ధ ముఖ్యం. రేస్ కాదిది, దర్శనానికి తీసుకెళ్లే మార్గం. ప్రతి వాహనం నెమ్మదిగా సాగుతుంది. అందరూ ఒకే లక్ష్యంతో, శ్రీనివాసుడి సన్నిధికి. కొండపైకి చేరుకున్నాక అలసట కాదు, ఆనందమే మిగులుతుంది. అక్కడ కనిపించే గోపురం మన ప్రార్థనలకు సమాధానమిచ్చినట్టుగా ఉంటుంది. స్వామివారు భక్తికి తప్ప దేనికి లొంగడం. పరిపూర్ణమైన భక్తితో, విశ్వాసంతో స్వామివారిని దర్శనం చేసుకోవాలి. నాకు అధికారం ఉంది, నేను డబ్బులు ఖర్చు పెట్టగలను, పెద్ద టికెట్లు కొనుక్కోగలను, స్వామివారి దగ్గర అరగంట నిలబడగలను, 1 గంట నిలబడగలను, నాకు అధికారులంతా నాకు ఊడిగం చేస్తారు, సేవలు చేస్తారు అనే ఒక భావంతో వెళితే స్వామివారి దగ్గర స్వామివారి అనుగ్రహం దొరకదు. సామాన్య భక్తుడు కూడా మిగతా అన్నిటినీ మర్చిపోయి స్వామివారిని ఒక్క క్షణం చూస్తే చాలని ఆ క్యూ లైన్లో హింసలన్నీ పడుతూ, నీళ్లు లేకుండా, ఆహారం లేకుండా, ఈ కొద్దిగా కూడబెట్టుకున్న డబ్బులతో బస్సు టికెట్లు కొనుక్కొని వచ్చి ఆ స్వామివారి దర్శనం చేసుకుంటాడు చూడండి. అటువంటి భక్తుడికే స్వామివారి యొక్క అనుగ్రహం ఎక్కువ ఉంటుంది. తిరుమలలో మనకు పురాణాల్లో చెప్పిండేవి కూడా, స్వామివారు ఒక 30 ఏళ్ల యువకుడిగా ఒక్కొక్కసారి అమ్మవారితో ఉంటారు, లేక అమ్మవారు లేకైనా కూడా గుడి పరిసరాల్లో కానీ, మన వెంకటాచల పర్వతాలు ఆ అడవుల్లో కానీ స్వామివారు సంచరిస్తూ ఉంటారు. వారికి ఏదైనా భక్తుల్లో ఎవరైనా, అంటే నిజమైన భక్తుల్లో ఎవరికైనా ఏదైనా సందేశం ఇవ్వాల్సి ఉంటే, లేకపోతే ఎవరైనా అనుగ్రహించాల్సి ఉంటే చూస్తూ ఉంటారు, లేకపోతే ఏం జరుగుతూ ఉందని చూస్తూ పోతూ ఉంటారన్నమాట. ఆయన విహరిస్తూ ఉంటారనేది సత్యం. అది చాలా సార్లు తెలుసు మాకు. అందరికన్నా వెనుక వైపు నుంచి స్వామివారు చాలా అందంగా ఉంటారు, కాకపోతే ఎవరు చూడలేరు. స్వామివారికి వెనుక శిరశ్చక్రం ఉంటుంది. శిరశ్చక్రం కింద మెడ వరకు వంపులు తిరిగిన వెంట్రుకలు, చివరిగా ఉంగరాలు ఉంటాయి. ప్రళంబ యజ్ఞోపవీతం ఉంటుంది. వెంటనే తీర్థాన్ని చాలా మంది నేత్ర దర్శనానికి చాలా ప్రాధాన్యత ఇస్తుంటారు. దీంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? స్వామివారు ఎప్పుడూ శక్తివంతంగానే ఉంటారు, ఎప్పుడూ కోరికలు తీరుస్తూనే ఉంటారు. కాకపోతే మనకు స్వామివారి నేత్రాలను దర్శించడం మన అదృష్టం అంతే. అది మామూలుగా గురువారాన్ని మనం తెలుగు వాళ్ళం లక్ష్మీవారం అంటూ ఉంటాము. కాబట్టి లక్ష్మీవారంలో స్వామివారి యొక్క కంటి చూపు మన పైన పడితే మనకు ఐశ్వర్యాలు కలుగుతాయి అనేది ఒక నమ్మకం, అంత మాత్రం. కానీ ఆయన ఎప్పుడూ పవర్ఫుల్. మీకు మొట్టమొదటి అనుభూతి ఏంటండి చూడగానే? అంటే ముట్టుకోగానే జల్లుమంటుందా? ఎలా ఉంటుంది స్వామివారిని అలా పూజించడం? భయంగా ఉంటుంది. స్వామివారి పాదాల దగ్గర కూర్చొని తలెత్తి పైకి చూసినప్పుడు ఒక మహాపర్వతాన్ని చూసినట్టు ఉంటుంది. అందులో స్వామివారు 9.5 అడుగులు ఎత్తుంటారు. తిరువాభరణము మొదలైనవన్నీ అలంకారం చేసుకుంటే చాలా గంభీరంగా ఉంటారు స్వామివారు. కాబట్టి స్వామివారిని చూసినప్పుడు మొదట భయం వేసింది, తర్వాత అలవాటైపోయింది. తిరుమల కలియుగ వైకుంఠం. కలియుగంలో దర్శన, ప్రార్థనార్చనలతో భక్తులను తరింపచేయడానికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వరుడుగా తిరుమల కొండలోని ఆనంద నిలయంలో అవతరించాడు. తిరుమల ఆలయాన్ని, ఆనంద నిలయాన్ని
తొండమాన్ చక్రవర్తి నిర్మించాడని ప్రతీతి. తొండమాన్ చక్రవర్తి ఆకాశరాజు సోదరుడు. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీ వెంకటేశ్వరుని దాసులే. వీరందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, తంజావూరు, పాండ్యరాజులు, మధురై, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాలు చెప్తున్నాయి. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగింది. ఆలయ విస్తరణ జరిగింది. సతీ సమేతుడైన శ్రీ కృష్ణదేవరాయలు విగ్రహాలు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి. ఏడుకొండల విశేషాలు. ఏడుకొండలు పేర్లు: వెంకటాద్రి, శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి. చారిత్రక పౌరాణిక నేపథ్యం: ఆదిశేషుడు. ఈ 7 కొండలు ఆదిశేషుని 7 పడగలుగా పరిగణించబడతాయి. అందుకే దీనిని శేషాచలం అంటారు. అంజనాద్రి. హనుమంతుడు జన్మించిన అంజనాద్రి 7 కొండలలో అత్యంత శక్తివంతమైనదిగా నమ్ముతారు. స్వామివారి ఆవిర్భావం: వెంకటేశ్వర స్వామి కలియుగంలో భక్తులను రక్షించడానికి వైకుంఠాన్ని విడిచి వచ్చి ఇక్కడ కొలువయ్యారు. ఆకాశగంగ. కొండలపై ఉన్న ఆకాశగంగ అత్యంత పవిత్రమైన తీర్థంగా భక్తులు భావిస్తారు. తిరుమల క్షేత్రం. తిరుమల వెంకటేశ్వరునికి షట్కాల పూజ నిర్వహిస్తారు. షట్కాల పూజ అంటే ప్రత్యూష, ప్రాతకాల, మధ్యాహ్న, అపరాహ్న, సాయంకాల, రాత్రి వేళల్లో జరిపే పూజలు. అంటే వెంకటేశ్వరునికి సుప్రభాత సేవ నుండి ఏకాంత సేవ వరకు రోజులో 6 సార్లు పూజ చేస్తారు. ఇప్పుడు సుప్రభాత సేవ ఎలా చేస్తారో విపులంగా తెలుసుకుందాం. తెల్లవారుజామున 3 గంటలకు కౌసల్య సుప్రజారామ అంటూ శ్రీ వెంకటేశ్వరునికి మేలుకొలుపు పాడుతూ చేసే సేవ సుప్రభాత సేవ. షట్కాల పూజలో ఇది మొదటిది. బ్రహ్మముహూర్త సమయాన 2:30 గంటల వేళ యాదవుడైన సన్నిధి గొల్ల
గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద దురత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి
విమోచన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద దురత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి
ప్రియ గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద పుండరీకాక్ష గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దుష్ట సంహార గోవింద దురత నివారణ గోవింద దురత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పశుపాలక శ్రీ గోవింద శిష్ట పరిపాలక గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద. ఇదండి నా తిరుమల కొండ ట్రిప్. ఇక దర్శనానికి వెళ్ళొస్తా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.